100 క్రోర్ క్లబ్ ఎంఎన్సీ వెబ్సైట్ ఉపయోగిస్తున్న అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నేను చెప్పేది ఏమిటంటే నేను కూడా మీలాగే ఈ వెబ్సైట్ యూజర్నే. ఈ వెబ్సైట్ నిజమా లేక ఫేక్నా అనే విషయం నాకు కూడా ఖచ్చితంగా తెలియదు. మా ఊర్లో కొంతమంది ఈ వెబ్సైట్ను ఉపయోగిస్తున్నారని చెప్పడంతో నేను వాళ్ళలాగే ఉపయోగించడం ప్రారంభించాను. నేను ఎవరికి ఇది 100% ఫేక్ అని చెప్పడం లేదు. నేను ఉపయోగిస్తున్న అనుభవాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఏ వెబ్సైట్లోనైనా డబ్బు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించి మీ సొంత నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు నేను వీడియోస్కి వచ్చిన కామెంట్స్ అయితే మీకు చదివి వినిపిస్తాను. ఓపెన్ అవుతుంది బ్రో, థ్యాంక్ యూ అన్నట్టు టీక్యూ అని చివరిలో పెట్టాడు. ఇంకా ఫేక్ వీడియో డౌన్ లైన్ ప్రెజర్ తగ్గించుకోవడానికి ఫేక్ వీడియోలు. బ్రో నేను ఎలాంటి ఫేక్ వీడియో అయితే చేయట్లేదు. ఇంకా గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ బ్రో, జీకే క్రిష్ అంట. ఇంకా ఫేక్ వెబ్సైట్ లాగా ఉంది. అదే బ్రో నేను నమ్మట్లేదు, బట్ ఇది చూడండి, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ బ్రో, జీకే క్రిష్ అనమాట. ఇది ఇందాక చదివేసి ఉంది ఆల్రెడీ. ఇంకొకటి, ఇది జియో ఎయిర్టెల్ సిమ్తో రావట్లేదు. నిజమే బ్రో, వాటితో అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఊరికే డబ్బులు వస్తాయంటే ఎగసుకొని వస్తారు, వాళ్ళు మోసం చేస్తే ఎర్రి వేసుకొని చస్తారు, ఏమి చేయలేము. ఇండి ఈ కామెంట్ కొత్తగా ఉంది. ఇదిగోండి ఇలా ఉంది. యస్ బ్రో నిజమే, కానీ డబ్బులు అయితే ఊరికే రావు. బట్ ఈ వెబ్సైట్లో ట్రై చేయడం నాకు కూడా కొత్త వింతగానే ఉంది. ఎప్పుడు నేను ఇలాంటి వాటికి నమ్మలేదు. అంటే కొంచెం మా సార్ నాకు రిఫర్ చేయడంతో నేను కూడా చేస్తున్నాను. సపోజ్ అన్ఫార్చునేట్లీ పాస్వర్డ్స్ మర్చిపోతే ఎలా అంట, వీటికి కూడా చెప్తా. ఇంకా సార్ వైఫై కనెక్ట్ ఎస్టర్డే నుండి ట్రై చేస్తున్నాను, అయినా లింక్ ఓపెన్ అవ్వడం లేదు. ఇంకా ఇది అన్న, ఏ వైఫై కనెక్ట్ చేసినా అవ్వడం లేదు అన్న, సొల్యూషన్ ఉంటే చెప్పు అన్న. ఓకే చెప్తా నేను. ఇక్కడ చూడండి బ్రో, ఎవరికి కూడా ఓపెన్ అవ్వలేదు అంటే వెబ్సైట్ డౌట్ఫుల్ అండి. ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఓకే, 100 క్రోర్ క్లబ్ కోసం మీరు బాగా యూట్యూబ్ చేశారు, అది జరగకపోతే మనం ఫోన్ నెంబర్ ఇచ్చావు, మళ్ళా పాస్వర్డ్ కూడా ఫోన్ నెంబర్ పెట్టాము, దాని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వగలరు? మనం డబ్బులు పోకుండా ఉంటాయా? అలాగైతే చాలా మంది మోసపోతారు. ఫోన్ నెంబర్ ఇచ్చినందువలన ఏమైనా బ్యాంక్ నుండి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? బ్రో నేనైతే ఏమి కరెక్ట్గా చెప్పలేను. ఏంటంటే మాకు మా సార్ రిఫర్ చేశారు కాబట్టి నేను చేసుకున్నా. ఈ రియల్ ఫేక్ అనేది అంటే ఎక్కడ వీడియో చూసినా ఎక్కడ దొరకలేదు, అందుకని నేను వీడియోస్ అయితే చేస్తున్నా దీని నుంచి. అంతే బ్రో, నాకైతే ఇది రియల్ ఫేక్ అనేది నాకు కూడా కరెక్ట్గా తెలీదు. మీరు కూడా ఇది రియల్ అనేసి ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు.